ఫ్రెండ్స్, ఈ షార్ట్ వీడియోలో మహాకుంభమేళ మూడో భాగము. ఆ రెండు భాగాలు ఇక్కడ వరకు జర్నీ చూసాం కదా, ఇక్కడ నుంచి చూద్దాము. ఇలా దారి పొడుగున బైకులతో ఎక్కించుకొని వెళ్తూనే ఉంటారు. రవాణా సౌకర్యం అన్నమాట. బైకులు, ఆటోలు తక్కువ ఉన్నాయి, ఎక్కువ బైక్లే యూజ్ చేస్తున్నారు. బస్సు అయితే లోపలికి లేవు, లోకల్ బస్సులు ఒకటి రెండు తిరుగుతున్నాయి సేవ అని. అంతా ఎక్కువ భాగం కాలినడక మార్గంలో నడుస్తున్నారు. దారి పొడుగున తినుబండారాలు కానీ ఏమైనా అన్ని అందుబాటులో ఉన్నాయి. ఫుడ్కి మటుకు ఎటువంటి ఇబ్బంది లేదు. చాలా మంది ఫుడ్ దొరకట్లేదు అది ఇది అంటున్నారు, కానీ వాళ్ళ ఫుడ్ మటుకి కంటిన్యూ దొరుకుతుంది. మన ఫుడ్డే దొరకదు. ఒకవేళ మన ఫుడ్ అక్కడక్కడ దొరికిన మటుకి చాలా కాస్ట్ ఉంటుంది, అందుబాటులో ఉండట్లేదు. కొంతమంది చేసేది కనుక తినాల్సి వస్తుంది, ఎంతైనా తప్పదు కదా టైంలో. జనాలు ఫ్లోటింగ్ చూడండి. ఇది త్రివేణి సంగమం బ్యాక్ సైడ్ జూన్సీ ఏరియా నుంచి వెళ్తుంది ఈ దారి. వారణాసి నుండి ప్రయాగరాజు బస్ జర్నీ వచ్చే వాళ్ళకి ఈ రూట్ తగులుతుంది. ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి, చాలా ఘాట్లు ఉన్నాయి, ఇది ఒక ఘాటు మాత్రమే. ఈ రూట్ లో కూడా చాలా మంది ఇటు వస్తున్నారు. ఆ చుట్టుపక్కల ఏరియాలు కానీ ఎవరైనా సైడ్ నుంచి కార్లు కానీ బస్సులు కానీ వచ్చేవాళ్ళు ఇటు నుంచి వస్తున్నారు. ఊరు బయట పార్క్ చేసి ఇక్కడికి నడక మార్గాన్ని రావాలి, లేకపోతే ఆటోలు కానీ ఈ బైకులతో కానీ రావాల్సి వస్తుంది. దారి పొడుగున జనమే, ఎంత నడిచినా అంత ఇబ్బంది ఏమీ తెలియట్లేదు. వచ్చేటప్పుడే కొద్దిగా వాటర్ బరువు ఉండటం వల్ల తెలిసింది, కానీ ఆ జనాన్ని చూసుకుంటూ కావాల్సినవి తింటూ జర్నీ సాఫీగా సాగిపోతుంది. అక్కడ వాతావరణం ఉన్నంత చిన్న చిన్న గుడారాలతో, చిన్న చిన్న టెంపుల్స్ ఆకారంతో చాలా అందంగా తీర్చిదిద్దారు. దారి పొడుగున సర్కస్లని అలా చిన్న చిన్న కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇటు సైడ్ అఘోరాలు పెద్దగా ఏమీ కనపడలేదు, ఇటు సైడ్ ఎక్కువ లేరు. అటు మెయిన్ ఎంట్రన్స్ వైపు ఉంటారు, హనుమాన్ టెంపుల్ అవి ఉంటాయి కదా, అటు సైడ్ ఉంటారు. ఇటు మటుకి లేరు. ఇది త్రివేణి సంగమం బ్యాక్ సైడ్ వస్తుంది, త్రివేణి సంగమం ఏరియా అనేది. ఎన్ని కలిసే మార్గం కూడా మీకు తీసి చూపించాను, చూడండి, క్లియర్గా చూడండి, అర్థమవుతుంది. నదులు కలిసే చోటు ఇది. ఆ రౌండ్ తిప్పేది అదే, నదులు కలుస్తున్నాయి. గంగా యమున మనకి కనబడతాయి. అంతర్భాగంలో సరస్వతి నది ఉంటుంది. ఈ జర్నీ లేట్ అవటం వల్ల నేను అడవుడిగా వచ్చి వెళ్ళటం జరిగింది. ఎందుకంటే రిటర్న్ బస్సులు కొద్దిగా కష్టంగా ఉన్నాయి. నైట్ అయితే ఉంటాయి లేదని వెంటనే వెళ్ళాల్సి వచ్చింది, లేకపోతే ఇంకా తిరిగి తీసేవాడిని. అక్కడికి నా బ్యాగ్ బరువుతో కొద్దిగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇక్కడ కూడా జనం బాగా ఉన్నారు, చూడండి. పూర్తి వీడియో మన ఛానల్లో ఉంటుంది, మిస్ కాకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.